ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించి గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సో ఫైనల్లీ మనమైతే మేడారం జాతరకి అయితే చేరుకున్నాం. మేడారం అయితే వచ్చాం, గద్దెల దగ్గరికి అయితే వచ్చాం. అయితే భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువనే ఉంది. అండ్ మనమైతే లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో లోపలికి అయితే వెళ్దాం. అదృశ్యమైన సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ తర్వాత రోజు కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుడి కలలో కనిపించి తను చిలకలగుట్టలోని ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ రూపంలో దర్శనమిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రోజు చిలకలగుట్టలోని ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణి లభించింది. దాన్ని